ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈరోజు మీకొక ఆశీర్వాదకరమైన రోజు. ప్రతిదినము ఆశీర్వాదమే కదా అని చెప్పుచున్నారా? నిజమే కదా. యేసు తోడుగా ఉంటే అన్ని దినములు ఆశీర్వాదమే. ఆయన మనతో ఉంటే సంతోషము, మనసానందము. ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపించుచుంటారు. కొన్ని సందర్భాలలో బాధల మధ్య నడిపించెదరు, ఇబ్బందుల మార్గము మధ్య నడిపించెదరు, ఇతరులు మనల్ని పరిహాసము చేసేటంతగా కూడా కొన్నిసార్లు నడిపించెదరు. నీవు దేవుని వెతికి ఏం చూశావు? ప్రార్థనని వెళుతున్నావు, ఏం జరిగింది నీకు? అలా ఏ కార్యం జరిగిందని అంటారు. ఇంకా సరైన పని లేదు, వరుమానము లేదు, వ్యాధి, ఇంకా వేదన, అప్పుల బాధ. అలాగే కదా కష్టపడుతున్నారు. నీ బిజినెస్లో నష్టము, సేవలో ఏమీ జరగనంటున్నది, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానము లేదు. ఈ బాధలే కదా అని ఇతరులు పరిహాసము చేసేటంతగా, ఒక సిగ్గుతో తలదించుకునే అంతగా వేదనతో కూడా జీవిస్తున్నారా? దేవుడు ఈ దినము మిమ్మల్ని చూసి ఏం చెప్పుచున్నారో తెలుసా? యెషయా 61:7లో మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడు నీవు సిగ్గుపడిన పరిస్థితుల్లో నిలబడి ఉన్నావు. ఇతరులు నిన్ను పరిహాసం చేయుచున్నారు, ప్రశ్నలు సంధిస్తున్నారు. అయ్యో, నేను సిగ్గుపడిపోతినే, నేను విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటిని, సిగ్గుపడిపోతిని అని కలత చెంది నిలబడ్డావా? లేదు లేదు, నీవు సిగ్గుపడిపోవుటకు ప్రభువు విడిచిపెట్టరు. రెట్టింపైన ఘనత కలుగును, తప్పక కలుగుతుంది. ఒక అద్భుతమును మీరు చూచెదరు. ఒక ఆశ్చర్యము నీ జీవితంలో జరగనున్నది. మీ ప్రార్థనకైన జవాబు ఇక మీదట వచ్చుచున్నది. కనుక ఇప్పటి వరకు జరిగినది మిమ్మల్ని బాధించే విషయమై ఉండొచ్చు. అయితే ఇప్పుడు దేవుడు రెట్టింపైన ఘనతను ప్రభువు మీకిచ్చి మిమ్మల్ని ఆనందింపజేయునట్లు దేవుడు మీ మీద ధ్యాస కలిగి ఉన్నారు. మీతో దాన్ని గురించి మాట్లాడుచున్నారు. విశ్వసించెదరా? రెట్టింపైన ఘనత కలుగును. దేవుడొక అద్భుతమైన కార్యమును చేసి మిమ్ములను ఆనందింపజేయుచున్నారు. యోబు అన్న ఒక భక్తుడు ఉన్నారు. ఆయన ప్రభువు మీద చాలా విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. ప్రభువు మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు. ఆయన ప్రతి కార్యము కొరకు చాలా ప్రార్థన చేయుదురు. తన పిల్లలతో పాటు విందు చేయునప్పుడు వారు దేవుని ఏమైనా దుఃఖపరిచి ఉంటారని వారి కొరకు బలులు ఇచ్చి తన పిల్లల్ని దేవుని యందలి భయభక్తులు గలవారై ఉండునట్లు కరెక్టుగా నడిపించినారు. ఒక కాలంలో మంచి స్థితి కలిగిన వారు, గొప్ప ధనవంతునిగా, ఆ ప్రాంతంలో ఆయన్ని గురించి తెలియని వారు లేరు. పేరు ప్రతిష్టలతో ఉండేవారు. హఠాత్తుగా ఆయన జీవితంలో ఒక నష్టము, అన్నిటినీ కోల్పోయారు. ఆస్తి, ఆయన సంపాదించిన వాటన్నిటినీ కోల్పోయారు. 10 మంది పిల్లలు ఒకే రోజు విపత్తులో మరణించారు. ఆ విధంగా అన్నిటినీ పోగొట్టుకున్నారు. శరీరములో రోగం వచ్చి శరీర సౌఖ్యమును కోల్పోయారు. ఈ సమాజం ఆయన్ని పరిహాసం చేసింది. సమాజం ఆయన మీద నింద మోపింది. ఆ ఊరి ప్రజలు ఆయన్ని హేళన చేశారు. ఇతడు గొప్ప పరిశుద్ధుడని అనుకున్నాము, మంచి నీతిమంతుడని అనుకున్నాము. అలా కాదనుకుంటాను. బయటేనండి ఇతనిలా. లేకపోతే ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోతారా? ఒకే రోజు ఆస్తంతా ఇలా పోతుందా? పలు విధములుగా మాట్లాడారు, పరిహాసం చేశారు. ఒక అవమానకరమైన పరిస్థితి, సిగ్గుపడిన పరిస్థితి. అయితే ఆయన మాత్రం ప్రభువు మీద ఉంచిన విశ్వాసమును విడిచిపెట్టలేదు. ఆయన చెప్పుచున్నారు, ఆయన నన్ను చంపినా ఆయన మీద నేను నమ్మకం కలిగి ఉంటాను. ఆయన ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుని మీద సనగలేదు, కొరత చెప్పలేదు. ఆయన దేవుని మీద ఉన్న ప్రేమలో స్థిరంగా ఉన్నారు. దేవుడు వాటన్నిటినీ గమనిస్తున్నారు. ఒక దినం వచ్చింది, యోబు యొక్క చెరను ప్రభువు మార్చి రెట్టింపైన ఆశీర్వాదములు అనుగ్రహించారు. రెట్టింపుగా ఆస్తి పెరిగింది. రెట్టింపుగా ఆయన మంద పెరిగింది. ఏ స్థలంలో అయితే ఆయన సిగ్గుపడి తలదించుకున్నారో ఆయన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందినారు. ఇప్పుడు ఆయన్ని పరిహసించిన వారు, కేవలంగా మాట్లాడిన వారి నోళ్లు మూతపడ్డాయి. మనమేమో అనుకున్నాము, ఆయన మీద నింద మోపాము. లేదు, ప్రభు ఆయనతో కూడా ఉన్నారు, ఇంకా ఇంకా ఉన్నత స్థితికి చేర్చినారు అని. అలాగే మీకు కూడా చేయుదురు. మిమ్ములను పరిహసించే ప్రజల మధ్య, అల్పంగా మాట్లాడే ప్రజల మధ్య ప్రభువు మిమ్ములను హెచ్చించెదరు. మీ ఉద్యోగంలో, పిల్లల చదువులో, మీ కుటుంబములో, వృత్తి కార్యములో హెచ్చింపు కలుగజేయుదురు. అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనత కలుగును. విశ్వసించండి, ఈ వాగ్దానం మీదే కదా. దేవా,
నేను విశ్వసిస్తున్నాను. నా అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనతను పొందుదును. యేసయ్యా, నేను విశ్వసిస్తున్నాను. నా అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనత కలుగును. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. ఆ అద్భుతమును ఎదురుచూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.